జనం నమ్మకాన్ని వమ్ము చేసే నాయకులకు ప్రజలు ఇంకో ఛాన్స్ ఇస్తారా? మీ సమస్యలు తీరుస్తాం అంటూ ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని తీరా గెలిచాక అసెంబ్లీకి మొహం చాటేసేవారిని ఏమనాలి? ఏపీలో వైసీపీ తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం 11 మంది ఉండడంతో తమను కూటమి ఎమ్మెల్యేలు ఆటాడుకుంటారన్న భయమో, లేదంటే గత ప్రభుత్వంలోని అవకతవకలను ప్రశ్నిస్తారనో ఏమో తెలియదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రావడం లేదు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రావాలనే ఉన్నా జగన్ ఆపుతున్నారట. ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఇంకా అమలు చేయలేదు కూటమి సర్కార్. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా వైసీపీ ఎమ్మెల్యేలు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారా? దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్న చంద్రబాబు సవాల్ను జగన్ స్వీకరిస్తారా? ఎంతో అదృష్టం ఉంటేనే చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలని చాలామంది రాజకీయ నాయకులు కలలు కంటారు. కానీ ఆ అవకాశం అందరికీ రాదు. ప్రజలు చాలా తక్కువ మందికి ఇస్తారు. ప్రజా సమస్యల పట్ల బాధ్యత తీసుకోవాల్సిన వారు ఆ బాధ్యతను వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. ప్రజలు నమ్మి తమ తరపున అసెంబ్లీలో మాట్లాడమని ఎన్నుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అసెంబ్లీలో కనిపించలేదు. నియోజకవర్గ సమస్యలు చెబుతారని, పరిష్కారాలు చూపుతారని అనుకుంటే అసెంబ్లీకే వెళ్లడం లేదు వైసీపీ ఎమ్మెల్యేలు. దీంతో ప్రజలు వారిని వృధాగా గెలిపించాం అని అనుకుంటున్నారు. నమ్మకం ఉంచి ఎమ్మెల్యే చేశాక వారు ముఖం చూపకుండా తమ వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు క్రమంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహిస్తున్నారు. అలాగే వర్షాకాల, శీతాకాల సమావేశాలను కూడా తప్పకుండా నిర్వహిస్తున్నారు. దీంతో శాసనసభ పని దినాలు పెరిగాయి. విపక్షాలు ఎప్పటినుంచో ఏడాదిలో కనీసం 60 రోజులు అసెంబ్లీ జరగాలని కోరేవి. కూటమి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు 30 రోజులు, వర్షాకాలం, శీతాకాలం సమావేశాలకు 10 రోజులు కేటాయిస్తోంది. ఇది మంచి పరిణామమని అంటున్నారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా సమావేశాలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారని చెబుతున్నారు. దీనిపై కోర్టులో కూడా పిటిషన్ వేశారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పూర్తిగా దూరంగా ఉంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి జగన్ వస్తారా లేదా అన్నది చర్చగా మారింది. జగన్ ఈ ఏడాది జనాల్లో చురుగ్గా ఉన్నా అసెంబ్లీలో పాల్గొంటారా అనేది సందేహంగా ఉంది. జిల్లాల పర్యటనలో తెలిసిన సమస్యలను సభలో ప్రస్తావించకపోతే మరోసారి అవకాశం మిస్ అవుతారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లాలని అనుకుంటున్నారు. కొత్తగా ఎన్నికైన వాళ్లు అసెంబ్లీలో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కానీ జగన్ ఇప్పటి వరకు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రజల్లో వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి ఉంది. జనం ఓటు వేసి కూటమిని అధికారంలోకి తెచ్చారు. కానీ కూటమి కొన్ని హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు. దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత వైసీపీకే ఉంది. ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు కూటమిలో ఉన్నాయి. కానీ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీకి మాత్రమే. కమ్యూనిస్టు పార్టీలు బలం కోల్పోయాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్లో, ప్రెస్ మీట్లలో చెప్పిన విషయాలను అసెంబ్లీలో చెప్పవచ్చు. అక్కడ మాట్లాడితేనే వాటికి విలువ ఉంటుంది. కానీ అసెంబ్లీకి వెళ్లకపోవడం పెద్ద మైనస్ అని ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటున్నారు. జగన్ కూడా అలా ఫీల్ అవుతున్నారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి వైసీపీకి మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు రాజంపేటలో అసెంబ్లీకి రావాలని చేసిన సవాల్ ఇప్పుడు వైసీపీకి ప్లస్గా మారింది. జగన్ తన సమస్యలే ప్రజా సమస్యలు అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా రాలేదని ప్రభుత్వం తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అనర్హత భయంతో దొంగ హాజరు సంతకాలు పెట్టి స్పీకర్తో వివాదాలు పడ్డారు. ఇప్పుడు కోర్టులో విషయం ఉన్నందున
అసెంబ్లీకి వెళ్లడంలో ఎలాంటి సమస్య లేదు. అధికార పార్టీని ప్రశ్నించాల్సిన వారు దాని నుంచి దూరం కావడం రాజకీయంగా సరైంది కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని జగన్ అంటున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి అసెంబ్లీ కంటే మంచి వేదిక ఉండదు. ఇది అర్థం కాని నాయకుడికి రాజకీయ తెలివి లేనట్టే. ఉదాహరణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే అసెంబ్లీకి వెళ్లడం లేదు. కానీ హరీష్ రావు, కేటీఆర్ మాత్రం అక్కడే గట్టిగా మాట్లాడుతున్నారు. టీడీపీ సభ్యులు అవమానించినా లేదంటే మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ప్రజలు చూస్తూ ఉంటారు కదా. జగన్ గతంలో చంద్రబాబుపై తాము చేసిన అవమానాలకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారని భయపడుతున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని అసెంబ్లీలో తీవ్రంగా అవమానించారు. అప్పుడు జగన్ కూడా నవ్వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి తమకీ వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ టీడీపీ అదే చేస్తే ప్రజలు చూస్తారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ప్రజల దృష్టిలో ఉంటుంది. అందుకే వైసీపీ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడడం మంచిది. అసెంబ్లీకి వెళ్లకపోతే అనర్హత వేటు పడకపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం హర్షించరు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లబోమనడం తమను గెలిపించిన ప్రజలను అవమానించడం లాంటిదే. ఈ విషయం వైసీపీ అధినేతకు తెలియకపోవడం శోచనీయమే. ఇక చంద్రబాబు కామెంట్స్ విషయానికొస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 రోజుల పాటు పెన్షన్లు తప్ప ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయలేదని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. అయితే ఇటీవలి 2 నెలల్లో సీఎం చంద్రబాబు వరుసగా కీలక పథకాలను ప్రారంభించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అందులో ఉన్నాయి. దీనితో వైసీపీకి ఆయన పెద్ద సవాల్ విసిరారు. రాజంపేటలో జరిగిన పెన్షన్ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ సిద్ధమా, అసెంబ్లీకి వచ్చి అభివృద్ధి, సంక్షేమంపై చర్చిద్దాం అని సవాల్ విసిరారు. సంపద సృష్టిస్తేనే సంక్షేమం సాధ్యమని చెప్పారు. వివేక హత్య, గులకరాయి ఘటనపై కూడా చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితం మొత్తం పేదల కోసం పనిచేశారని, జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి కోసం ఆర్థిక సంస్కరణలు తప్పనిసరివని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తారని అన్నారు. వైసీపీకే అధికారం ఇస్తే సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వైసీపీ బాధ్యత. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడాలి. అలా చేస్తే పార్టీ ఇమేజ్ పెరుగుతుంది. అధికార పార్టీ విపక్ష గొంతు నొక్కితే ప్రజలు ఎన్నికల్లో సమాధానం చెబుతారు. మరి ఇప్పుడైనా జగన్ తన నిర్ణయం మార్చుకుని అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది చూడాలి.